ఏంటి బంగారాలు, పెంగ్విన్ గాడిని వైరల్ చేసి పడేశారు పాపం ఇన్ని సంవత్సరాల తర్వాత. వాడి గౌరవ మర్యాదలన్నీ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశారు. ఎవరికి ఎలా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, వీడియోలు క్రియేట్ చేసుకుంటున్నారు. వాడికి ఏం బాధ వచ్చిందో ఏమో, వాడు గుంపును వదిలి గుంపుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంటైన్స్కి వెళ్తున్నాడని. కొందరేమో లవ్ ఫెయిల్యూర్ అంటే, కొందరేమో గుంపులో ఉండడం ఇష్టం లేదంటే, కొందరేమో నేను ఒంటరితనంగా ఉంటానని. ఇష్టం, మీ ఇష్టం, ఇక అంతే. మీకు నోటికి ఏదొస్తే అదే, మీ మైండ్కి ఏదొస్తే అది పెట్టి వాడిని ఆడేసుకుంటున్నారు. నాకు తెలియకడుగుతాను, మామూలుగా మీడియాలో ఎవరైనా ఫేమస్ కానీ లేకపోతే ట్రెండింగో లేకపోతే వైరల్ అయ్యారనుకోండి, మన మీడియా ఎంబడే మైకులు పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఆడేమో లేడు, వాడు ఉన్నాడా పోయాడో తెలియదు. వాడు పోయాడు, నిజంగా పోయాడు. నాకు తెలిసినంత వరకు ఏంద్రా అంటే, వాడి పిల్ల వాడిని మోసం చేసింది కాబట్టి వాడు ఆ నొప్పి, వేదన, బాధ భరించలేక తిండి తిప్పలు, ఇల్లు, కొంపగోడు అన్ని వదిలేసి దీనమ్మ దిక్కుమాలిన జీవితం నాకొద్దని ఆడు మొత్తం అంతా ఈ ముత్తు సినిమాలో మొత్తం అంతా రాసేస్తారు కదా అన్ని, అలా రాసేసి విధి గదయా సాంగ్ ఉంది కదా, అట్లా సాంగ్ చేసుకొని ఆడు అట్లా వెళ్ళిపోయాడు మౌంటైన్ సైడ్కి. మనోళ్ళు దాన్ని పీడిచ్చేస్తున్నారు, పిండి దాన్ని పిప్పి చేస్తున్నారు ఆ పెంగ్విన్ని. పాపం ఒక్కటండి, ఆ పెంగ్విన్ ఆల్రెడీ చచ్చిపోయి ఏమైపోయిందో ఏమో తెలియదు. ఇప్పుడు మళ్ళీ చచ్చిపోతుంటుంది అది. నేను అమ్మ నన్ను ఎందుకు రాగేలికి 2026లో వైరల్ చేశారు అని. నిజానికి ఆ పెంగ్విన్ మనసు విరిగి అలా వెళ్ళింది, అదిదా నిజం. పెంగ్విన్స్ ఆర్ వెరీ లాయల్ అంటండి. మగ పెంగ్విన్స్ చాలా లాయల్గా ఉంటాయి ప్రేమలు. ఆడది మోసం చేసి, మగవాళ్ళు ఎప్పుడు మోసం చేయరంట, ఆడ పెంగ్విన్సే మోసం చేస్తాయంట. ఒకవేళ అలా మోసం చేసినప్పుడు ఫుడ్ గీడ్ అంతా వదిలేసి వెళ్ళిపోతాయి, దాని గుంపుకి దూరంగా వెళ్ళిపోయి బక్క చిక్కిపోయి ప్రాణాలని వదిలేస్తుందంట. మనోళ్ళు చూసారా, మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఆడేసుకుంటున్నారు పెంగ్విన్ పెట్టుకొని. వదిలేండిరా బాబు దాన్ని అలా వదిలేయండి. పాపం అది నా ఫీడ్ 3 రోజుల నుంచి నిండిపోయింది పెంగ్విన్ గాడితో. అరే పెంగ్విన్ గా ఎక్కడున్నావురా నువ్వు, ఒక్కసారి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి పోరా, ఎందుకురా వెళ్ళావు నువ్వు అటు సైడ్కి అని. నాకు తెలిసి వాడు లవ్ ఫెయిల్యూర్.